గారి కెరీర్లో 8 ఇండస్ట్రీ హిట్ చిత్రాలున్నాయి. అందులో సగం చిత్రాల్లో ఓ క్రేజీ హీరోయిన్ నటించింది. ఆమె ఎవరు, ఆ చిత్రాలు ఏంటి అనే వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి గారు తన కెరీర్లో రాధిక గారు, రాధ గారు, విజయశాంతి గారు లాంటి హీరోయిన్లతో అత్యధిక చిత్రాల్లో నటించారు. వీళ్ళ ముగ్గురిని చిరంజీవి గారి కెరీర్లో స్పెషల్ హీరోయిన్స్గా ఫ్యాన్స్ భావిస్తారు. చిరంజీవి గారు, విజయశాంతి గారి కాంబినేషన్కి అయితే ఫ్యాన్స్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. చిరంజీవి గారు, విజయశాంతి గారు తొలిసారి 1983లో సంఘర్షణ అనే చిత్రంలో నటించారు. ఆ మూవీ హిట్ అయింది. ఆ తర్వాత కేవలం 10 ఏళ్లలోనే వీళ్ళిద్దరి నుంచి 19 చిత్రాలు వచ్చాయి. వీటిలో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్లు, సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి. విజయశాంతి తర్వాత చిరంజీవితో అత్యధిక చిత్రాలు నటించిన హీరోయిన్ రాధ గారు. వీళ్ళిద్దరి కాంబోలో 16 చిత్రాలు వచ్చాయి. హిట్ చిత్రాల పరంగా చూస్తే చిరంజీవి గారికి విజయశాంతి చాలా లక్కీ హీరోయిన్ అనే చెప్పాలి. చిరంజీవి, విజయశాంతి చివరిగా 1993లో మెకానిక్ అల్లుడు చిత్రంలో నటించారు. చిరంజీవి గారి కెరీర్లో మొత్తం 8 ఇండస్ట్రీ హిట్ చిత్రాలున్నాయి. వీటిలో 4 చిత్రాలు విజయశాంతి నటించినవే కావడం విశేషం. అందుకే చిరంజీవికి విజయశాంతి లక్కీ హీరోయిన్. చిరంజీవి, విజయశాంతి కాంబినేషన్లో పసివాడి ప్రాణం, ఎముడికి మొగుడు, అత్తకు ఎమ్ముడు, అమ్మాయికి మొగుడు, గ్యాంగ్ లీడర్ లాంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాలు వచ్చాయి. ఇంతటి అద్భుతమైన చిత్రాల్లో నటించిన చిరంజీవి, విజయశాంతి రాజకీయాల్లో మాత్రం శత్రువులుగా మారారు. చిరంజీవి గారు రాజకీయాల్లో ఉన్నప్పుడు విజయశాంతి గారు తీవ్ర విమర్శలతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. విజయశాంతి మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్కి చిరంజీవి చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. వేదికపైన చిరంజీవి విజయశాంతితో రాజకీయాల్లో నన్నెందుకు తిట్టావంటూ సరదాగా ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు విజయశాంతి కూడా హుందాగా సమాధానమిచ్చింది. రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శలు తప్పవు, ఏదేమైనా మీరు మా హీరో అని బదులిచ్చింది. చిరంజీవి, విజయశాంతి కలిసి నటించిన 19 చిత్రాల లిస్టు ఇప్పుడు చూద్దాం. సంఘర్షణ, దేవాంతకుడు, మహానగరంలో మాయగాడు, ఛాలెంజ్, చిరంజీవి, కొండవీటి రాజా, ధైర్యవంతుడు, చాణక్య శపథం, పసివాడి ప్రాణం, స్వయం కృషి, మంచి దొంగ, ఎముడికి మొగుడు, యుద్ధభూమి, అత్తకు ఎముడు, అమ్మాయికి మొగుడు, రుద్రనేత్ర, కొండవీటి దొంగ, సోమట్టుపురం పోలీస్ స్టేషన్, గ్యాంగ్ లీడర్, మెకానిక్ అల్లుడు.